గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనము డిటర్మినెంట్ ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఫస్ట్ డిటర్మినెంట్ అంటే ఒకసారి చూడండి, స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. డిటర్మినెంట్ పాసిబుల్ అవ్వాలి అని అంటే ఏమై ఉండాలి అని అంటే అది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు m ఈక్వల్ టు n అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అయితేనే మనకి స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుందండి. నెంబర్ ఆఫ్ రోస్ అనేవి నెంబర్ ఆఫ్ కాలమ్స్ అయితేనే మనకి స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుంది. డిటర్మినెంట్ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితేనే మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. అలా ఉంటే చూడండి, ఒకసారి 2x2 మ్యాట్రిక్స్, 3x3 మ్యాట్రిక్స్, 4x4 మ్యాట్రిక్స్ అప్ టు సో ఆన్ n/n మ్యాట్రిక్స్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది. అలా కాకుండా డిఫరెంట్గా ఉందనుకోండి, మనం డిటర్మినెంట్ని చేయడానికి పాసిబుల్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, a ఈక్వల్ టు ABCD అని తీసుకుంటున్నాం. 1 2 2 రోస్ ఉన్నాయి, 1 2 2 కాలమ్స్ ఉన్నాయి, 2x2 మ్యాట్రిక్స్. ఇది డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, B అనే మ్యాట్రిక్స్ తీసుకుంటాను. ABCDEF GHI 1 2 3 3 రోస్ ఉన్నాయి, 1 2 3 3 కాలమ్స్ ఉన్నాయి. ఇది 3x3 మ్యాట్రిక్స్ అండి. 3x3 అంటే ఇది కూడా డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. C అనే ఎగ్జాంపుల్, C మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను. 1 4 2 5 3 6 1 2 3 3 రోస్, 1 2 2 కాలమ్స్, 3x2. ఇది డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబుల్ కాదండి. m ఈక్వల్ టు n లేదు కదా, దానికోసం దీన్ని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్ D అని ఇంకొక మ్యాట్రిక్స్ తీసుకుంటాను. చూడండి, 2 3 4 6 9 1 అని తీసుకుంటున్నాను. 1 2 2 రోస్ ఉన్నాయి, 1 2 3 కాలమ్స్ ఉన్నాయి, 2x3 మ్యాట్రిక్స్. ఇది కూడా m ఈక్వల్ టు m అనేది నాట్ ఈక్వల్ టు n అవుతుంది. ఇక్కడ కూడా m అనేది నాట్ ఈక్వల్ టు n అవుతుంది. కాబట్టి ఇవి రెండు డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్ ఇంకా కొన్ని ఫార్ములాస్ చూడండి, ఐడెంటిటీస్. det AB ఈక్వల్ టు det A ఇంటూ det B అండి. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా, det A ఇన్వర్స్ ఈక్వల్ టు 1/det A. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా చూడండి, థర్డ్ వన్, det A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు det A. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా చూడండి, det adja ఈక్వల్ టు det A పవర్ n-1. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా చూడండి, det adj ఆఫ్ adja ఈక్వల్ టు det A పవర్ n-1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ adj ka ఈక్వల్ టు k పవర్ n ఇంటూ n-1 det A పవర్ n-1. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. det ka ఈక్వల్ టు k పవర్ n det A. ఇవి కొన్ని ఐడెంటిటీస్ అండి, గుర్తుపెట్టి. నెక్స్ట్ ఒక క్వశ్చన్ చూడండి, డిటర్మినెంట్ ఆఫ్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఇచ్చాడు, వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి ABCD అనే మ్యాట్రిక్స్ ఇస్తే det ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటండి, AD మైనస్ BC కదా, AD మైనస్ BC. ఇది A, ఇది D, ఇది B, ఇది C. అంటే AD మైనస్ BC. సైన్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా ఏమవుతుంది చెప్పండి, మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. మైనస్ని మైనస్ రాయండి. కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా, కాస్ స్క్వేర్ ఆల్ఫా. రెండిట్లో నుంచి మైనస్ని బయటికి కామన్ తీయండి, ఏమవుతుంది, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. మనకి ఐడెంటిటీ ఫార్ములా ఏంటి చెప్పండి, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు 1 కదా. ఈ 1ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఏమవుతుంది, మైనస్
1 అవుతుందండి ఆన్సర్. అంతే. నెక్స్ట్ సైన్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా అంటే మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఏడి మైనస్ బీసీ. బి అని అంటే కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఈ రెండింటిలో నుంచి మైనస్ని బయటికి కామన్ తీయండి. సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి -1 ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూడండి. డిటర్మినెంట్ ఆఫ్ 4 సైన్ స్క్వేర్ టీటా కాస్ స్క్వేర్ టీటా 3 సీకెన్ స్క్వేర్ టీటా కొసికెన్ స్క్వేర్ టీటా ఇచ్చాడు. డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు అండి. ఇక్కడ చూడండి, ఇది ఏ బి సి డి. ఏడి మైనస్ బీసీ. ఏడి అని అంటే 4 ఇంటూ సైన్ స్క్వేర్ టీటా ఇంటూ డి అంటే కొసికెన్ స్క్వేర్ టీటా మైనస్ బి అంటే ఏంటి కాస్ స్క్వేర్ టీటా ఇంటూ సి అంటే ఏంటి 3 ఇంటూ సీకెన్ స్క్వేర్ టీటా. ఓకేనా. మనకి సైన్ టీటా అంటే ఫార్ములా ఏంటండి, కొసెకెన్కి రెసిప్రోకల్ కదా, కొసెకెన్ టీటా. నెక్స్ట్ కాస్ టీటా అంటే ఏంటి చెప్పండి, 1/సీకెన్ టీటా. ఓకేనా. నెక్స్ట్ సైన్ టీటా ఇంటూ కొసెకెన్ టీటా అంటే ఏమవుతుంది, ఇప్పుడు మల్టిప్లై చేసుకోండి. సైన్ టీటా ఇంటూ కొసెకెన్ టీటా. జస్ట్ ఐడెంటిటీస్ అండి, ఒకసారి చెప్తే మీకు ఐడియా ఉంటుందని చెప్పేస్తున్నాను. సైన్ టీటా ఇంటూ కొసెకెన్ టీటా అంటే ఏమవుతుంది 1. అదేంటి కాస్ టీటా ఇంటూ సీకెన్ టీటా ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి 1. ఇక్కడ చూడండి, ఇది స్క్వేర్ని టోటల్గా పైన రాసేసాను అనుకోండి. 4 ఇంటూ సైన్ టీటా ఇంటూ కొసెకెన్ టీటా హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే 1 స్క్వేర్ అంటే ఏమవుతుంది 1 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 ఉందండి, -3 ఇంటూ కాస్ టీటా ఇంటూ సీకెన్ టీటా అంటే ఏమవుతుంది 1 అవుతుంది. 1కి స్క్వేర్ అంటే 1 అవుతుంది 1. ఇదేమవుతుంది చూడండి 4 - 3 ఈక్వల్ టు ఆన్సర్ వచ్చేసి 1 అవుతుందండి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూడండి. డెట్ I 0 0 I అండి. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. మనకి ఫార్ములా ఏంటి, ఏడి అంటే I ఇంటూ ఐ స్క్వేర్ మైనస్ బీసీ 0 ఇంటూ 0 0. మనకి కాంప్లెక్స్ నెంబర్స్లో సెకండ్ ఇయర్లో వస్తుందండి. I స్క్వేర్ అంటే -1. తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. -1 -0 అంటే -0 ఈక్వల్ టు -1 వచ్చేస్తుంది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రియల్ పార్ట్ ఆఫ్ కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా, సైన్ బీటా ప్లస్ ఐ కాస్ బీటా, సైన్ ఆల్ఫా ప్లస్ ఐ కాస్ ఆల్ఫాకి డెట్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడండి. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. మనకి ఫార్ములా ఏంటి, ఏడి మైనస్ బీసీ. ఏ అంటే ఏమవుతుంది చూడండి, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ఇంటూ డి సైన్ ఆల్ఫా ప్లస్ ఐ కాస్ ఆల్ఫా మైనస్ నెక్స్ట్ బి అంటే ఏంటి చూడండి, కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా ఇంటూ సి అంటే ఏమో చూడండి, సైన్ బీటా ప్లస్ ఐ కాస్ బీటా. ఇక్కడ చూడండి కాస్ ఆల్ఫా ఐ సైన్ ఆల్ఫా ఉంది. ఇక్కడనేమో కాస్కి జస్ట్ కాస్ ఆల్ఫా ఉంది, నెక్స్ట్ సైన్కి ఐ ఉందండి. ఇక్కడ చూడండి సైన్కి ప్లస్ జస్ట్ సైన్ ఆల్ఫా ఉంది, కాస్కి మైనస్ ఉంది. నేను దీన్ని ఏం చేస్తున్నాను ఒకసారి చూడండి. ఈ కాస్ ఆల్ఫా ఐ సైన్ ఆల్ఫాని సేమ్ యాజ్ టీజ్ రాస్తున్నాను. కాస్ ఆల్ఫా ఐ సైన్ ఆల్ఫాని సేమ్ యాజ్ టీజ్ రాసేసి ఐ స్క్వేర్ అంటే ఇక్కడ చెప్పాను కదా, మనకి ఐ స్క్వేర్ అంటే ఏంటి -1 కదా. నేను ఏం చేస్తున్నానంటే -1 రాస్తున్నాను. -1 ఇంటూ ఐ స్క్వేర్ అని రాస్తున్నాను. ఇక్కడ -1 ఉంది, ఐ స్క్వేర్ ఉంది. ఒకసారి చూడండి ఏమవుతుందో, -1 ఇంటూ ఐ స్క్వేర్ ఈక్వల్ టు -1 ఇంటూ ఐ స్క్వేర్ అంటే ఏంటి -1 కదా, -1 రాసేయండి. ఏమవుతుంది -1 అవుతుంది, అంటే 1 అయిపోతుంది. 1 అంటే సేమ్ వాల్యూ ఉంటుంది, దానికి ఏం చేంజ్ అవ్వదు. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే సైన్ ఆల్ఫా ప్లేస్లో -1 ఇంటూ ఐ స్క్వేర్ అని రాస్తున్నాను. నెక్స్ట్ ఈ ఐ కాస్ ఆల్ఫాని సేమ్ యాజ్ టీజ్ రాస్తున్నాను. నెక్స్ట్ మైనస్ ఈ కాస్ బీటాని ప్లస్ ఐ సైన్ బీటాని సేమ్ యాజ్ టీజ్ రాస్తున్నాను ఇంటూ నెక్స్ట్ ఈ సైన్ బీటా దగ్గర సేమ్ యాజ్ టీజ్ ఇలా తీసుకుంటున్నాను, మైనస్ ఐ స్క్వేర్ అని రాస్తున్నాను. -1 ఇంటూ ఐ స్క్వేర్ అంటే మళ్ళీ +1 అవుతుంది కదా, మైనస్ ఐ స్క్వేర్ సైన్ బీటా ప్లస్ ఐ కాస్
బీటా. జస్ట్ నేను ఇందులో ఐ అనేది సేమ్ ప్లేస్లో ఉండడానికి అట్లా కన్వర్ట్ చేసుకొని రాసుకుంటాను. ఇక్కడ ఏముంటుంది, సారీ సైన్ ఆల్ఫా ఉంటుంది కదా, ఇంకా సైన్ ఆల్ఫా ప్లస్ ఐ కాస్ ఆల్ఫా, కాస్ బీటా ఐ సైన్ బీటా, ఐ స్క్వేర్ సైన్ బీటా ప్లస్ ఐ కాస్ బీటా అవుతుంది. జస్ట్ ఏం లేదండి, కాస్ ఆల్ఫాకి కాస్ ఆల్ఫా రాసుకున్నాను ప్లస్ ఐ సైన్ ఆల్ఫా. ఇంకా 1 ప్లేస్లో -1 ఇంటూ ఐ స్క్వేర్ అని రాసుకున్నాను. ఐ స్క్వేర్ ఇంటూ ఏముంది సైన్ ఆల్ఫా ప్లస్ ఐ ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ కాస్ బీటా ప్లస్ ఐ ఇంటూ సైన్ బీటా. ఇక్కడ కూడా మైనస్ ఐ స్క్వేర్ అని రాసుకున్నాను. మైనస్ ఐ స్క్వేర్ సైన్ బీటా ప్లస్ ఐ కాస్ బీటా. నెక్స్ట్ చూడండి, ఈ కాస్ ఆల్ఫాని సేమ్ యాజ్ టీజ్ రాసుకుంటున్నాను ప్లస్ ఐ సైన్ ఆల్ఫాని కూడా సేమ్ యాజ్ టీజ్ రాసుకుంటున్నాను. దీంట్లో నుంచి ఒక ఐని బయటికి కామన్ తీస్తున్నాను. ఐని బయటికి కామన్ తీసి ఇక్కడ రాసేస్తున్నాను. రాసేస్తే ఇందులో ఐ బయటికి కామన్ వస్తే ఇంకేముంటుంది, ప్లస్ కాస్ ఆల్ఫా ఉంటుంది కదా. కాస్ ఆల్ఫా నేను ప్లస్ ఉంది కాబట్టి ఫస్ట్ రాస్తున్నాను. ఇంకా ఒక ఐ బయటికి వెళ్ళిపోయింది, ఇంకేముంటుంది మైనస్ ఉంటుంది. మైనస్ ఇంకొక ఐ ఉంటుంది, ఐ ఇంకేముంటుంది సైన్ ఆల్ఫా ఉంటుంది. సైన్ ఆల్ఫా మైనస్ ఇది సేమ్ యాజ్ టీజ్ రాస్తున్నాను. కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా. ఇక్కడ చూడండి, నేను ఇందులోంచి ఒక ఐని బయటికి కామన్ తీస్తున్నాను. ఆ ఐని ఇక్కడ రాసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకేముంటుంది చూడండి, ఇక్కడ ఒక ఐ ఉంది, ఇక్కడ ఒక ఐ ఉంది, బయటికి కామన్ వచ్చేసింది. ఇంకా ప్లస్ కాస్ బీటా ఉంది, ప్లస్ ఉన్నది ఫస్ట్ రాసుకుంటున్నాను. ప్లస్ కాస్ బీటా. నెక్స్ట్ ఒక ఐ బయటికి వచ్చేసింది, ఇంకొక మైనస్ ఉంటుంది. మైనస్ ఇంకేముంటుంది, ఐ బయటికి వెళ్ళిపోతే ఇంకొక ఐ ఉంటుంది. నెక్స్ట్ సైన్ బీటా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇది ఏ ప్లస్ బి లాగా ఉంది. ఇక్కడ ఏ ప్లస్ బి, ఇది ఏ మైనస్ బి. ఇక్కడ చూడండి, ఇది ఏ ప్లస్ బి, ఇది ఏ మైనస్ బి. ఇక్కడ చూడండి, ఏ ప్లేస్లో కాస్ ఆల్ఫా, బి ప్లేస్లో ఐ సైన్ ఆల్ఫా, ఏ ప్లేస్లో కాస్ బీటా, బి ప్లేస్లో ఐ సైన్ బీటా. నెక్స్ట్ చూడండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని అంటే ఫార్ములా ఏంటి చెప్పండి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేరే కదా. సేమ్ యాజ్ టీజ్గా రాసేసుకోండి. ఐ ఇంటూ ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ బి స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ ఐ ఇంటూ ఏ అంటే కాస్ స్క్వేర్ బీటా మైనస్ బి స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ సైన్ స్క్వేర్ బీటా. నెక్స్ట్ చూడండి, ఐ స్క్వేర్ అంటే ఏంటి, -1 కదా. -1ని సబ్స్టిట్యూట్ చేసుకోండి ఐ స్క్వేర్ ప్లేస్లో. ఇంకేముంటుంది, ఐ ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఐ స్క్వేర్ అంటే -1, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ ఐ ఇంటూ కాస్ స్క్వేర్ బీటా ఐ స్క్వేర్ అంటే ఏంటి, -1, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా. మనకి ఫార్ములా ఏంటి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 కదా. 1 సబ్స్టిట్యూట్ చేసుకోండి. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా లాగా ఉంది. ఐ ఇంటూ 1 మైనస్ ఐ ఇంటూ 1 నాకేమవుతుంది, ఐ మైనస్ ఐ ఈక్వల్ టు 0 అవుతుందండి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 3 2 1 ఇచ్చాడు, దెన్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 2a ఈజ్ అని ఇచ్చాడు. డిటర్మినెంట్ ఆఫ్ అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 2a వాల్యూ మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ స్క్వేర్ అంటే ఏం రాస్తాం చూడండి, 1 3 2 1 1 3 2 1 1 ఇంటూ 1 1. ఇక్కడ చూడండి, మనకి మల్టిపుల్ పాసిబుల్ అవుతుందా లేదా, 2 by 2 మ్యాట్రిక్స్. ఇది 2 rows 2 by 2. మల్టిపుల్ పాసిబుల్ అవ్వాలంటే ఇక్కడ ఉన్న కాలమ్స్ ఇక్కడ ఉన్న రోస్ అనేది ఈక్వల్గా ఉండాలి. ఓకేనా. 1 ఇంటూ 1 1 ప్లస్ 3 ఇంటూ 2 6. నెక్స్ట్ 1 ఇంటూ 3 3 3 ఇంటూ 1 3. నెక్స్ట్ 2 ఇంటూ 1 2
1 into 2 plus 2. Next 2 3 is 6 plus 1 into 1 1 plus 1. ఏమొచ్చింది చూడండి ఆన్సర్ 7. 6 plus 1 7, 3 plus 3 6, 2 plus 2 4, 6 plus 1 7 వచ్చేసింది. మనకేమొచ్చేసింది ఏ స్క్వేర్ వచ్చేసింది. ఏ స్క్వేర్ మైనస్ మనకేం కావాలి 2a కావాలి. ఏ స్క్వేర్ అంటే ఏంటి 7 6 4 7 మైనస్ 2a. 2 1s 2, 2 3s 6, 2 2s 4, 2 1s 2, 2తో మల్టిప్లై చేస్తున్నాం. ఇప్పుడు చూడండి ఆన్సర్ ఏమవుతుంది 7 మైనస్ 2 5, 6 మైనస్ 6 0, 4 మైనస్ 4 0, 7 మైనస్ 2 5. ఇప్పుడు చూడండి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ స్క్వేర్ మైనస్ 2aకి డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏ స్క్వేర్ మైనస్ 2a వచ్చింది. డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది ఏ స్క్వేర్ మైనస్ 2aకి డెట్ ఆఫ్ 5005 ఏమవుతుంది AD 25 మైనస్ 0 ఈక్వల్ టు 25 వస్తుంది.